పారాలీగల్ వాలంటీర్స్ కి అందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున చిన్న నమస్కారములు. మనందరికీ తెలుసు, జూలై ఫస్ట్ వీక్ నుంచి మనము చాలా రిగర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరికీ అవేర్నెస్, యూసేజ్ ఆఫ్ హెడ్ గేర్స్, ముఖ్యంగా 2 వీలర్స్ రైడ్ చేసేటప్పుడు కానీ, బిలాన్ టైగర్స్ కానీ, లేదు 4 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్ని మనము మన యొక్క 2 వీలర్ మీద క్యారీ చేసినప్పుడు కానీ కంపల్సరీ హెల్మెట్ యూసేజ్ అన్నది అవసరం ఉంది. అంతా కూడా మనకు మోటార్ వెహికల్స్ యాక్ట్ మరియు మోటార్ వెహికల్స్ రూల్స్ కూడా ఉన్నాయి. యాక్ట్ ప్రకారం వస్తే సెక్షన్ 129 చెప్తుంది. టి యోగేష్ అనే ఒక రిట్ పిటిషనర్ రిట్ ఫైల్ చేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మన గౌరవ హైకోర్టు నందు. అందులో మనకి డివిజన్ బెంచ్ వారు హెడెడ్ బై అవర్ హానరబుల్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు మరియు నయనాల జయసూర్య డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడాను దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ఒక పీరియడ్ తర్వాత పోలీస్ అఫీషియల్స్, ట్రాన్స్పోర్ట్ అఫీషియల్స్ ని దీనికి సంబంధించి చర్యలు తీసుకోమన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీకి మాత్రం ఎంటైర్ స్టేట్ లో అవగాహన కల్పించాలి. ఎవరికెవరికి అంటే కోర్టులో ఉన్నటువంటి స్టాఫ్ కి, వీళ్ళకే కాకుండా ప్రజలకి దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి అవగాహన కల్పించమన్నారు. ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వారికి, బిలో పావర్టీ లైన్ వారికి ఈ హెడ్ గేట్స్ ను కూడా థర్స్డే దీనికి సంబంధించి రిపోర్ట్ పంపించాలి. అసలు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ లో రిపోర్ట్ తీసుకుంటే 3703 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మోటార్ సైకిల్ 2 వీలర్స్ కి సంబంధించి జరిగితే అందులో 3042 మంది చనిపోయారు ఫర్ నాన్ యూసేజ్ ఆఫ్ హెడ్ గేర్స్. కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు మన యొక్క ఫ్యామిలీకి కూడా మన ఇంపార్టెన్స్ గురించి తెలియదు. ఎవరికైతే లైసెన్స్ లేకపోతే వాళ్ళకు కూడా మా పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరకు రండి, లేదు విఎల్ఎస్ఐకి రండి, మీకు లైసెన్సెస్ కూడా మధ్యలో ఏదైనా కూడా అనుకోని సంఘటన జరిగినప్పటికీ కూడా హెల్మెట్ అనేది మనల్ని కాపాడుతుంది. హెల్మెట్ ఇది కొద్ది వరకే కదా, ఈ హెల్మెట్ ఎందుకు అవసరమో చొవేస్తా అని చెప్పేసి చాలా మంది మనము హెల్మెట్ ధరించడం నిర్లక్ష్యం చేస్తున్నాము. అది అనుకోని సంఘటన జరిగితే కనుక మన కుటుంబ సభ్యుల్లో తీవ్రమైనటువంటి మనో ఆందోళన కలిగి కుటుంబం ఆర్థికంగా చిరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. గురి చేయకుండా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండడానికి ఎంతో తోడ్పాటు చెందుతుందని చెప్పేసి పాత్రికేయ మిత్రులు, మనము అభివృద్ధి చెందాలంటే కనుక ఇటువంటి కార్యక్రమాలని మనము చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. Now I request most prestigious bank. Bank of Baroda recently has reported a profit of 17,718 crores and its business is 24.17 lakh crores, and we are expecting it to double in 5 years to 48 lakh crores. Help the architect of our Indian Constitution, Dr. Baba Saheb Ambedkar, to pursue his studies. So this is one of the most progressive steps of Bank of Baroda. తెలియజేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈవేళ హెల్మెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలని వారి యొక్క అభిష్టం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. చట్టం, మోటార్ వెహికల్ చట్టం 167A దీన్ని అమలుపరచాలని వెహికల్, మోటార్ సైకిల్ అమ్మినప్పుడల్లా అందరికి హెల్మెట్ ఇస్తున్నారు. కానీ ఎంతమంది దగ్గర మీ దగ్గర హెల్మెట్స్ ఉన్నాయి? చేతులు ఎక్కండి. హెల్మెట్స్ ఎంతమంది దగ్గర?
వాళ్ళకి ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించి మాకు ఇవ్వండి అని చెప్పాము. వాళ్ళు అలాగే చేశారు. లైసెన్స్ తీసుకోండి. డి సాయి కుమార్, రవి కుమార్. ఓకే సార్. ఓకే. తర్వాత షేక్ నసీర్, వీరభద్రాచారి, వీరేనా? వై వెంకట సుభాష్. ఈవేళ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇక్కడ ర్యాలీ కమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెల్మెట్స్ అనే కార్యక్రమాన్ని హైకోర్టు వారి ఆదేశాల మేరకు, అలాగే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజల్లో ఈ హెల్మెట్ ధరించడం మీద అవేర్నెస్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. అలాగే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంవత్సరంలో 200 మంది 2 లక్షల మంది దేశవ్యాప్తంగా ఈ యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో మెయిన్గా ఈ మోటార్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోయిపోయిన సందర్భాలు అనేకం. కాబట్టి ప్రజల్లో హెల్మెట్ మీద అవగాహన కల్పించడానికి, అలాగే ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా వారి ఫౌండేషన్ డే సందర్భాన్ని ఉదహరించుకొని వారు ఒక 60 హెల్మెట్స్ని డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉన్నారో లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ, హెల్మెట్ లేని వాళ్ళకి అందరికీ కూడా హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలంతా కూడా మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా మీరు హెల్మెట్ని ధరించాలి. అలాగే ప్రజలందరూ హెల్తీగా జర్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.